అండి హైదరాబాద్ నుంచి సుప్రియ రాస్తున్నారు. హోలీ పూర్ణిమ రోజున రంగులు ఎందుకు చల్లుకుంటారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అంతటి పరమశివుల వారు, అంతటి తత్వములో ఉన్నవారు, కేవలము తరువాతి తరంలో ఉన్న దేవతలు ఎంతని మన్మధుడు ఎంత గొప్పవాడని కావచ్చు, అది వేరే సంగతి. అలాంటి మహానుభావుడు 5 బాణాలు ప్రయోగిస్తే ఆ బాణములు కూడా మామూలువి. ఆ స్వామి చెలించడం అన్నది సాధ్యమా ఆలోచించండి. తరువాత మహనీయులందరూ కూడా శత్రువు గట్టివాడైతేనే శిక్ష గట్టిగా వేశారు తప్ప మామూలు వాళ్ళైతే శిక్షించలేదే. కానీ స్వామి కోపం వచ్చి అగ్నిని ప్రసరింపజేసి మన్మధుడు దహించడం. ఒక్కసారి కథ దగ్గర ఆగండి, ఏమిటో తేడా మీకు అర్థమవుతుంది. ఈ కథ ఉంది, కథ కాదంటలే, దీని వెనకాల పోతుంది ఏమిటి, జరిగింది ఏమిటో తెలుసునా? ఈ మార్పు రావడానికి కారణం కేవలం మన్మధుడి బాణాలు మాత్రమే కాదు, ఈ రెండిటికి మధ్య కనిపించని తత్వమే చెప్పుకున్నాం కదా, హోళిక, ఆ దేవతా తత్వము. ఎందుకని ఇక్కడ పార్వతీ పరమేశ్వర సమాగమం ఎందుకు జరగాలి? దేవతల్ని రక్షించేలాంటి సైన్యాధ్యక్షుడు కలగాలి, అంటే కుమారుడు కలగాలి. ఇందాక చెప్పా, ఆనాడు పుత్ర సంతతి ప్రసాదించడానికి ఎవళ్ళు ఉన్నారు? ఏదే అందుకోసం ఆ తత్వము కూడా ఇక్కడ కలిసిన కారణం చేత మన్మధుడు నాశనమయ్యాడు. ఇక్కడ కూడా మళ్ళీ చమత్కార గాథ ఉంది, అవకాశం ఉంటే జ్ఞాపకం చెప్పుకుందాం. అది మన్మధుడు చిన్న పని చేస్తుంటే కాలిపోయి ఉండేవాడు కాదు, బాణాలు ప్రయోగించినా సరే, పరమశివులో అగ్ని వేసినా సరే కాలు ఉండేవాడు కాదు. తను చిన్న పొరపాటు చేశాడు అక్కడ. కాళిదాసు కూడా చెప్పాడు ఆ పొరపాటుని, మనవాడు పట్టించుకోరంతే, ఆ పొరపాటు ఏమిటని. అది సరే ఉంచండి. అది అంచేత అందుకని ఆ సందర్భము లోపల సూర్యకాంతిలో ఉండే 7 రంగులు ఏముంటాయో అవి ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాయిట. ఎందుకని అంటే ప్రళయకాలం నాటి వర్షం పడినంత పని జరిగింది అక్కడ. అంటే ఏమైంది? సాత్విక సంపన్నతతో ఉన్న స్వామి ఒక్కసారి తామసిక గుణంతో వచ్చి అగ్నిని ప్రసరింపజేశారు కదా. తమో గుణం దేనికి ఉంటుంది? మేఘానికి ఉంటుంది. అక్కడ ఉండే రంగులే ఉంటాయి అవి. అలాగ ఇంద్రధనస్సు ఏర్పడిందని ఇది వేరే పురాణాల్లో ఉంది. అది సూచించడం కోసం మన వాళ్ళు ఉత్సాహంగా చెప్పుకోవడానికి రంగులు చల్లుకోవడం అక్కడ ఒక వేరే చోట సాంప్రదాయంలోంచి వచ్చింది. కానీ మనవాళ్ళు కృష్ణావతార కాలంలో హోళికా పండగ చేసినప్పుడు పాలు, వెన్న, నెయ్యి, నవనీతము, వీటితో పాటుగా ఆయా ప్రాంతాల్లో దొరికే పుష్పముల తేనె, ఇతర పుష్పములు, వీటితోటి ఆడుకునేవారని ఒంటికి పూసుకుంటూ జలకములాడుతూ హడావిడి చేస్తూ గంతులు వేస్తూ, దీనికి భాగవతంలోనూ ఆధారం ఉంది, హరివంశంలోనూ ఆధారం ఉంది. అది తరువాతి కాలాల్లో రంగులు చల్లుకోవడంలో వచ్చింది. అంటే రంగులు దేనికి? ఆ దేని కోసము? రాగరంజితమయ్యి ఆ మనసులో ఉండే వివిధ భావాలకి సంకేతముగా ఈ రంగులు చల్లుకోవడం. ఇంత కథ ఉంది. మనం కేవలము ఆ పై భాగం చూసుకుని అక్కడ ఆగిపోతున్నాం. అక్కడ స్వామి అగ్నిని ప్రజ్వలింపజేసినప్పుడు మన్మధుడు ఒక్క చిన్న పని చేసుంటే అయ్యుండేవాడు కాదేమో. ఇది జరిగింది. అంటే ఇది జరగడానికి కారణం హోళిక. అందుకనే హోళిక ఆరాధన అని చెప్పి విస్తారంగా మనకి పురాణ గ్రంథాల్లో వాటిలోనూ ఉంది. ఇది ఎందుకని రంగులు చల్లుకుంటారు? అది స్వభావ సిద్ధమైన రంగులు చల్లుకుంటే ఆనందం కలుగుతుంది, లేకపోతే వేరే ఇబ్బందులు